ఎవ్రీవన్, వెల్కమ్ టు దాము స్మార్టీ బ్లాగ్స్. ఈరోజు నేను బీన్స్ ఫ్రై గురించి చెప్తాను. బీన్స్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీన్స్, ఆనియన్స్, ఆయిల్, కర్రీ లీవ్స్, డ్రైడ్ చిల్లీ, మస్టర్డ్ సీడ్స్, క్యూమెన్ సీడ్స్, సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్. ఎలా కట్ చేసుకోవాలి అంటే ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని మన దగ్గర బీన్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ బీన్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి కొంచెం జీరా, మస్టర్డ్ సీడ్స్ వేసి కొంచెం సేపు దాన్ని ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయినప్పటికీ దాంట్లో కొంచెం కరివేపాకు, చిల్లీస్, డ్రైడ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు వేసి కొంచెం సేపు రోస్ట్ చేయాలి. అవి బాగా రోస్ట్ అవుతూ ఉన్నప్పటికీ మన ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు నేను కట్ చేసిన ఆనియన్స్ అన్నీ తీసి వేస్తున్నాను ఫ్రై చేయడానికి. ఇవి ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం సేపు అది బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసి పెట్టుకుంటే బాగుంటుంది, కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేయాలి. ఇవే కట్ చేశాను నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం, దీని తర్వాత కొంచెం మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ కొంచెం పసుపు. ఇది వేసుకొని కొంచెం సేపటికి ఫ్రై చేసి మనం పెట్టుకుందాం. ఆనియన్స్కి ఇవన్నీ బాగా ఫ్రై అయినప్పటికీ ఇది బాగా టేస్ట్ వస్తుంది. సో ఇది కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం బీన్స్ వేస్తాం. చూసారా, నేను ఇప్పుడు బీన్స్ వేసి బాగా కలిపి పెడుతున్నాను దీన్ని. వేసిన బీన్స్ అన్నీ బాగా మిక్స్ చేసి బాగా ఆనియన్స్, ఆయిల్ అన్నీ దానికి తగిలేలాగా కొంచెంసేపు మిక్స్ చేసి పెట్టుకొని కొంచెం సేపు బీన్స్ వేడెక్కేలాగా పెట్టుకున్న తర్వాత ఇంకో 1-2 సార్లు కలుపుకోవాలి. ఫస్టే వాటర్ వేస్తే అది అంత టేస్ట్ ఉండదు. సో మనం కొంచెం సేపు బీన్స్ని ఆయిల్లో అలా ఆనియన్స్తో పాటు కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ కొంచెం అంత బీన్స్కి బాగా పట్టి అయిన తర్వాత మనం వాటర్ అంటూ వేసుకోవాలి.
అప్పటి వరకు మాత్రం వాటర్ వేయకండి ముందుగానే. కొంచెం బాయిల్ అవ్వాలి బీన్స్, కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని అప్పుడు మీరు బాయిల్ చేయండి. ఎంత మనం సిమ్లో పెట్టి బాయిల్ చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది మనకి. చూసారా, 1 కప్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను నేను. బీన్స్లో ఫుల్గా అందులో ఉన్న వాటర్ మొత్తం ఇవాపరేట్ అయ్యే వరకు మనం కొంచెం సేపు బీన్స్ని అలా ఉడికించుకోవాలి. అలాగే మనం ఉడికిందా లేదా అన్నది బీన్స్ తిప్పినప్పటికీ ఒక బీన్స్ని అలా నొక్కి చూస్తే తెలుస్తుంది బాయిల్ అయిందా లేదా అని. సో అలా కొంచెం సేపు బాయిల్ చేసిన తర్వాత మనం అందులో నుంచి ఫుల్ ఆయిల్ బయటకు వస్తున్నప్పటికీ స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మనకి టేస్టీగా ఉన్న బీన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ బీన్స్ ఫ్రై మనం రైస్తో తినొచ్చు, చపాతీస్తో తినొచ్చు, దేంతో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ బయటకు రావడం స్టార్ట్ చేసింది. సో బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా మన ఇంట్లో చాలా ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు ఇలా బీన్స్ ఫ్రైని. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ. Thank you for watching Damu Smarty Vlogs. Please do like, share, subscribe if you like my videos. Thank you.